కొత్త ఎయిర్పోర్టులకు పర్మిషన్ ఇవ్వండి, మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి, పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను మంజూరు చేయండి. కులగణన మూడవ ఉద్యమం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంలో భాగంగా రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయకరణ మొదటిది, ఓటు హక్కు మండలి కమిషన్ నివేదిక రెండవది, తెలంగాణలో సమగ్ర సర్వే 92% పూర్తి, సంవిధాన్ రక్షక అభియాన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఖర్గే ప్రియాంకతో రేవంత్ భట్టి భేటీ, వాయనాడు ఎంపీగా గెలిచినందుకు ప్రియాంకకు శుభాకాంక్షలు, రాజకీయ పరిస్థితులు, సంవత్సర పాలనపైన వివరణ, ఏడాది ఉత్సవాలకు ఆహ్వానం, 32 కొత్త మండలాల ప్రజా పరిషత్తుల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు. ఇది మొత్తంగా నిన్న జరిగినటువంటి సంవిధాన్ రక్షక అభియాన్ సదస్సు లోపల మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కులగణన అనేది ఒక మూడవ ఉద్యమం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపలనే రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయకరణ అనేది మొదలైంది. ఆ తర్వాత ఓటు హక్కును ఇచ్చినటువంటి నివేదిక, అదేవిధంగా మండలి కమిషన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు మరొక ఉద్యమం కులగణన అనేది, ఏదైతే కులగణన ద్వారా బలహీన వర్గాలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్లు దక్కుతాయి. ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమము. ఈ ఉద్యమం అనేది తెలంగాణ నుంచే మొదలవుతా ఉన్నది. ఇప్పటికే తెలంగాణ లోపల 92% కులగణన అనేది పూర్తయింది. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకే కులగణన అనేది ప్రారంభించడం, ఇది దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని తెలంగాణ నుంచే స్టార్ట్ చేసినాం. తద్వారా ప్రతి వ్యక్తికి దక్కాల్సినటువంటి ఫలాలు దక్కుతాయని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. తెలంగాణ లోపల అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలకు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ కుటుంబాన్ని పిలవడానికి భట్టి, విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళడం జరిగింది. ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలిపి ఎంపీగా గెలిచినందుకు, అదేవిధంగా ఏడాది ఉత్సవాలకు కూడా ఆమెను ఆహ్వానించడం జరిగింది. ఇది నిన్న ఉన్నటువంటి వార్త మొత్తంగా. అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి రేవంత్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని, బాపుఘాట్ అభివృద్ధికి 222 ఎకరాల రక్షణ శాఖ భూమిని బదిలీ చేయండి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రేవంత్ రెడ్డి ఒక రిక్వెస్ట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఉగ్రవాద సంస్థలకు ధీటుగా బదిలిస్తాం, దేశ పురోగతికి రాజ్యాంగ మార్గదర్శిని, నేడు రాజ్యాంగ పరిమితిలోనే పనిచేశా. సుప్రీంకోర్టులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను చంపుతూ అబద్ధాలతో ప్రభుత్వాలను నడపాలని రాజ్యాంగం చెప్పిందా అంటూ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చిండు. టీఎన్జిఓ సొసైటీ ల్యాండ్ వెనక్కి తీసుకుంటారా, సుప్రీం తీర్పు నేపథ్యంలో సస్పెన్స్. ఏదైతే సుప్రీంకోర్టు ఇటు అధికారులకు జర్నలిస్టులకు సంబంధించి భూములు కేటాయించిన దాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ ఆ నిర్ణయాన్ని తప్పుపట్టడం జరిగింది. అయితే ఈ సందర్భం లోపల జర్నలిస్టులకు ఇచ్చినటువంటి భూములపైన సస్పెన్స్ నెలకొన్నది. ఈ సందర్భం లోపలనే టీఎన్జిఓ సొసైటీ ల్యాండ్ను కూడా వెనక్కి తీసుకుంటారా అనేది చర్చ జరుగుతూ ఉన్నది. కేటాయింపుల్లో అక్రమాలు జరిగినాయని గతంలో ఫిర్యాదులు అందినాయి. ధృవీకరించిన సహకార శాఖ అధికారి ఇతర సొసైటీలకు భూముల కేటాయింపులు, ఈ భూముల విలువ 10,000 కోట్ల పైమాటే. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను అటు ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా కట్టబెడతారని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే దానిపైన భూములను ఏదైతే నెహ్రూ సొసైటీకి సంబంధించినటువంటి జర్నలిస్టులకు ఇచ్చిన భూమి, అట్లనే టీఎన్జిఓకి ఇచ్చిన ఇటు ప్రభుత్వ భూమిని ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారో ఎట్లు ఇస్తారు అని చెప్పి ప్రశ్నించడం. నేటికి సుప్రీంకోర్టు లోపల ఈ కేసు ఇంకా పెండింగ్నే ఉన్నది.